హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం ధరల గురించి మనం రోజు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఒకసారి ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. గత 10 రోజులుగా చూసుకుంటే బంగారం ధరలలో మార్పు ఎలా ఉంది, 24 క్యారెట్ల బంగారం ధరకి 22 క్యారెట్ల బంగారం ధరకి తేడా ఏంటి అనే దాని గురించి 1 గ్రామ్, 10 గ్రామ్స్, 100 గ్రామ్స్, 25 గ్రామ్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఆ చార్ట్ రూపంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఓవర్ టు సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి. బంగారం అంటే మహిళలకు ప్రీతి. బంగారం గురించి ఎంత తెలుసుకున్నా మరీ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఆ తెలుసుకునే విషయాలు మనకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం సుమన్ టీవీ ప్రత్యేకంగా అందిస్తున్న ఈ కార్యక్రమం ఏమిటంటే 10 రోజుల లోపల బంగారం రేట్లో ఉన్న వ్యత్యాసాలు ఏమిటో మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తే ఈ 10 రోజులను బట్టి రాబోయే 10 రోజులు లేకపోతే రాబోయేటువంటి భవిష్యత్తు లోపల ఎలాగ బంగారం పెరుగుతుందా తగ్గుతుందని కొంత ఆలోచనకైనా రావడానికి మీకు ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో మేము ముందు ఈ టేబుల్ ఉంచుతున్నాం. గత 10 రోజుల లోపల మనకు 24 క్యారెట్స్ బంగారం, అలాగే 22 క్యారెట్స్ బంగారం, 1 గ్రాము మనం కొంటే వ్యత్యాసం ఎంత ఉంది, 22 మనం తారీఖు నుంచి వాటి దాకా మనం 30 దాకా మనం లెక్క తీసుకున్నట్టయితే మనకు టోటల్గా ఎంత వస్తుందో ఆ విషయాలన్నీ మీకు వివరంగా చెప్పుకుంటూ వెళ్తాం. ఈ 10 రోజుల్లో ఉన్న వ్యత్యాసాన్ని మీరు గమనించి మీరు బంగారం కొనాలా లేక కొనకూడదా, కొంటే ఎంతవరకు కొనొచ్చు, ఎంత కొనకూడదని ఒక అవగాహన రావడానికి మాత్రం ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. మనం 22వ తారీఖు నుంచి మనం తీసుకుందాం. ముందుగా 24 క్యారెట్స్, తర్వాత 22 క్యారెట్స్ మనం తెలియజేసుకుంటూ పోదాం. నవంబర్ 22, 2025 నాడు మనకు ఈ 24 క్యారెట్స్ బంగారం 1 గ్రామ్ తీసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉన్న రేటు మనం కంపేర్ చేసుకుంటూ పెడితే 12,584 రూపాయలు 1 గ్రాముకి మనకు 22 నాడు ఉంది రేటు. 22వ తారీఖు నాడు, నవంబర్ 22 నాడు మనకు ఉన్న రేటు ఇది. హైదరాబాద్ లో ఉన్న రేటు అంటే అంతకు ముందు రోజు కన్నా 170 రూపాయలు పెరిగింది. తర్వాత మనం దాన్ని 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే మన 24 క్యారెట్స్ 186 రూపాయలు పెరిగితే 22 క్యారెట్స్ లో 11,535 రూపాయలు 170 రూపాయలు పెరిగింది. మనం నవంబర్ 23 నాడు తీసుకున్నట్టయితే 24 క్యారెట్స్ లోపల ఆ రోజున 1 గ్రాము రేటు ఎంత ఉందంటే 12,584 రూపాయలు ఉంది. అంటే అంత ముందు రేటు ఎంత ఉందో అదే రేటు ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం ఏం లేకుండా అన్నిటికీ ఈ రోజు తేడా ఉంది. తేడా ఏం లేదు. ఇదేగా మనం 22 క్యారెట్స్ తీసుకున్నా కూడా 11,535 రూపాయలే. అంటే అంత ముందు ఉన్న రేటు 22వ తారీఖు ఉన్న రేటే సేమ్ రేట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. అంటే పెరగలేదు, తగ్గలేదు, సేమ్ అలాగే ఉంది. అలాగే మనం నవంబర్ 24 నాడు తీసుకున్నట్టయితే మరి 24 క్యారెట్స్ బంగారం 1 గ్రాము 12,513 రూపాయలు మనకు ఉంది. ఇది హైదరాబాద్ రేటు. అది అంత ముందు రోజు కన్నా 22 కన్నా మనకు 71 రూపాయలు మైనస్ కనబడుతుంది, తగ్గిపోయింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,470 రూపాయలు 65 రూపాయలు మనకు మైనస్ కనబడుతుంది, తగ్గిపోయింది రేటు అంత ముందు రోజుతో పోల్చుకుంటే. అలాగే నవంబర్ 25, 2025 నాడు తీసుకున్నట్టయితే 1 గ్రామ్ వాల్యూ ఆ రోజున 24 క్యారెట్స్ 12,704 రూపాయలు మనకు హైదరాబాద్ లో రేటు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 191 రూపాయలు పెరిగింది. అలాగే మనం 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,645 రూపాయలు ఉంది. అంత ముందు రోజు కన్నా 175 రూపాయలు పెరిగింది. అలాగే మనం నవంబర్ 26 నాడు తీసుకున్నట్టయితే 1 గ్రామ్ వాల్యూ హైదరాబాద్ లోపల మనకు 24 క్యారెట్స్ 12,791 రూపాయలు కనబడుతుంది. అంటే 87 రూపాయలు అంత ముందు రోజు కన్నా పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకుంటే 11,725 రూపాయలు అంత ముందు రోజు కన్నా 80 రూపాయలు మనకు పెరిగింది. అలాగే మనం నవంబర్ 27 నాడు తీసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఉన్న రేటు 1 గ్రామ్ వాల్యూ తీసుకుంటే 24 క్యారెట్స్ 12,775 రూపాయలు మనకు రేటు కనబడుతుంది. అంటే అంత ముందు రోజు కన్నా 16 రూపాయలు మనకు తగ్గింది, మైనస్ కనబడుతుంది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,710 రూపాయలు అంటే అంత ముందు రోజు కన్నా 15 రూపాయలు మనకు వ్యత్యాసం కనబడుతుంది. అలాగే మనం 28 నాడు తీసుకున్నట్టయితే 28వ తారీఖు నాడు మనకు 24 క్యారెట్స్ బంగారం 1 గ్రామ్ వాల్యూ తీసుకుంటే హైదరాబాద్ లో ఉన్న రేటు 12,846 రూపాయలు అంటే అంత ముందు రోజు కన్నా 71 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,775 రూపాయలు అంటే 65 రూపాయలు పెరిగింది అంత ముందు రోజు కన్నా. అలాగే నవంబర్ 29 నాడు తీసుకున్నట్టయితే మనకు 24 క్యారెట్స్ బంగారం 1 గ్రామ్ వాల్యూ తీసుకుంటే హైదరాబాద్ లో 12,982 రూపాయలు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 136 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,900 రూపాయలు అంత ముందు రోజు కన్నా 125 రూపాయలు పెరిగింది. అలాగే నవంబర్ 30వ తారీఖు తీసుకున్నట్టయితే మనకు 24 క్యారెట్స్ బంగారం 1 గ్రాము వాల్యూ 12,980 రూపాయలు అంటే 82 రూపాయలు. అంటే మనకు అంతకు ముందు రోజు 12,982 ఉంది. సేమ్ అదే 12,900 రూపాయలు మళ్ళీ మనకు 30వ తారీఖు కూడా కనబడింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నా కూడా 11,900 రూపాయలు అంత ముందు రోజు ఏ రేటు ఉందో అదే రేటు మనకు కనబడుతుంది ఇక్కడ. ఇక మనం ఈ రోజు రేటు తీసుకుంటే డిసెంబర్ 1వ తారీఖు నాడు 2025 లోను 13,048 రూపాయలు హైదరాబాద్ లో 1 గ్రామ్ వాల్యూ మనకు కనబడుతుంది 24 క్యారెట్స్. అంటే అంత ముందు రోజు కన్నా నిన్నటి కన్నా ఇవాళ 66 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ బంగారం తీసుకుంటే 1 గ్రామ్ వాల్యూ హైదరాబాద్ లోపల
11,960 రూపాయలు, అంటే 60 రూపాయలు నిన్నటికన్నా పెరిగింది. ఈ రకంగా మనం 22వ తారీఖు నుంచి 1వ తారీఖు దాకా ఈ 10 రోజులకు సంబంధించిన వ్యత్యాసాన్ని మనం చూసుకుంటూ వస్తున్నాం. ఈ 10 రోజుల లోపల జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులు మీరు గమనించండి. 10 రోజులు అంటే ఒక స్టాండర్డ్గా మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అంటే 22వ తారీఖు నాడు మన ప్రయాణం మొదలై 1వ తారీఖు నాడు పూర్తయింది. ఈ 10 రోజుల లోపల పెరుగుతుందా తగ్గుతుందా, ఎంత పెరుగుతుంది, 24 క్యారెట్స్కి ఎంత, 22 క్యారెట్స్కి ఎంత, ఈ వివరాలన్నీ ఒకటి గారికి 10 సార్లు ఆలోచించుకొని చర్చించుకొని దాని లోపల బంగారం కొంటే మంచిదా, తగ్గితే ఆగితే మంచిదా, అసలు ట్రెండ్ ఎలా వెళ్తుంది, ప్రపంచం ఎలా వెళ్తుంది అనే విషయం కూడా ఈ బంగారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేట్లను చక్కగా గమనించి కొనాల్సిన సమయంలో కరెక్ట్గా కొని అమ్మాల్సిన టైంలో కరెక్ట్గా అమ్ముకుంటే నష్టం లేకుండా మనం బంగారంలో బయటపడడానికి అవకాశం ఉంటుంది. మహిళలు బంగారం కొన్న సంతృప్తి ఉంటుంది, దాంతోపాటుగా నష్టపోకుండా ఉన్నటువంటి ఆనందం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్రత్యేకంగా ప్రతి వారం మీకోసం ఈ కార్యక్రమాన్ని ఇవ్వడానికి సుమన్ టీవీ ముందుకు వస్తోంది. దీన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం.